మన్యు సూక్తము అనేటువంటిది ఒక్క మాటగా చెప్పాలంటే ఎన్నో రకాలుగా మనిషిని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనం ఏం చేయలేకపోవచ్చు. వాళ్ళ డబ్బు, వాళ్ళ అవతల వ్యక్తికి డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఏదైనా మనల్ని చేస్తారేమో, ఏదైనా మనం ముందుకెళ్తే అనేటువంటి భయాలు ఉండొచ్చు. అటువంటి భయం ఉన్నటువంటి ప్రదేశంలో మన్యు సూక్తం కనుక మనం పారాయణ చేస్తే, అలాగే కొన్ని నెగిటివ్ ఎనర్జీస్, ఆత్మలు, ఈ చేతబడి ఇటువంటివి ఏదైనా వచ్చి దాని బాధలు ఏదైనా అనుభవిస్తున్నప్పుడు ఆ మన్యు సూక్త పారాయణ అనేటువంటిది చేయటం వలన ఆ మనిషిని ఆ క్షణకాలంలో పట్టినటువంటి వదిలేసి వెళ్ళిపోతుందండి. అంత విశేషమైంది. పారాయణ చేయటము, వినటమే ప్రధానం. అంత పారాయణ అందరికీ యాక్సెప్ట్ చేయలేమండి. అది మంత్రం. మేము పారాయణ చేస్తున్నప్పుడు 2 చెవులు నిక్కబడుచుకొని కనుక విన్నట్లయితే తుప్పు పట్టింది మొత్తం వదిలిపోతుందమ్మా. 11 సార్లు మన్యు సూక్త పారాయణ చేసేటువంటి సమయంలో లోపల నుంచి ఏదో ఒకటి బయటికి వెళ్ళిపోయినట్టుగా ప్రత్యక్ష అనుభూతి మనం పొందగలుగుతాం. ఇది ఒకటైతే మన్యు సూక్త హోమం. ఈ మన్యు సూక్త హోమం అనేటువంటిది మనం మిరియాలు, బెల్లము ఈ 2 కలిపినటువంటి పదార్థములతో హోమం చేస్తాము. యస్తే మన్యో విధద్వజ్రసాయ కసహ ఓజః పుష్యతి విశ్వమానుషకు. స్వామివారికి మిరియాలంటే చాలా ప్రాణం. శత్రూన్ విమోచ్యతి అంటారండి. సంసృష్టం ధనముభయం సమాకృతమస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః భియం దధానా హృదయేషు శత్రవః పరాజితాసో అపనిలయంతాం. నీ జీవితంలో జన్మాంతంలో కూడా జన్మించిన దగ్గర ఇవాళ వరకు నువ్వు ఎవరికి మంచి చేసినా, ఎవరికి ఎంత చేసినప్పటికీ కూడా నిన్ను ఎవరైనా శత్రువుగా భావించి కనుక ఉన్నట్లయితే ఆ క్షంతు వారందరూ వెళ్ళిపోతారు. తమలపాకు తీసుకొని బెల్లము, మిరియాలు కలిపిన పదార్థం తమలపాకులో పెట్టి స్వామివారికి హోమం చేయటం. అలా చేస్తారు. ఆ హోమం చేసేటువంటి పరిస్థితులలో 27 సార్లు అక్కడ భక్తులందరి చేత హనుమాన్ చాలీసా పారాయణ, ఇవి ఏకకాలంలో జరుగుతాయండి. అటు హనుమాన్ చాలీసా పారాయణ, మన్యు సూక్త హోమము, ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి విప్ప పుష్పాలు అంటే మధు పుష్పములు అంటారు. ఆ విప్ప పువ్వు, ఆ మధు పుష్పాలతో స్వామివారికి అభిషేకం, స్వామివారికి అంటే వాటితో అర్చన చేయటం. ఈ 3 కూడా ఏకకాలంలో జరగటం అనేటువంటిది ఇంతవరకు ఎక్కడా కూడా మనం చూడలేదు, కనలేదు, వినలేదు. అంత అద్భుతమైనటువంటిది. ఆ మన్యు సూక్త హోమం చేస్తున్నప్పుడు అందులోంచి ఆంజనేయ స్వామి వారి గదాధారి అయి, అది కూడా ఎలా వస్తారో చెప్తున్నా. అక్కడ ఏ పంచలోహ విగ్రహాన్ని అయితే ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని పెడతామో అదే విగ్రహ రూపంలో స్వామివారి సాక్షాత్కారం కూడా జరుగుతుందండి. ఇటువంటి వైదిక క్రతువులో పాల్గొనాలి అంటే జన్మ జన్మల యోగం ఉండాలి, కర్మ ప్రారంధం తొలగగలగాలి.